హాయ్ అండి అందరికీ. నా పేరు కిరణ్మయ్. మనం ఇంతకు ముందున్న వీడియోలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని చాలా సులువుగా ఎలా నేర్చుకుంటామనేది తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న ప్రతి నామానికి తెలుగులో ఉన్న అర్థాన్ని తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మధ్యలోనే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సహస్రనామం చదివే ముందు చిన్నగా ధ్యానం చదువుకుందాం. సింధూరారుణ విగ్రహం త్రినేనం మాణిక్య మౌలిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అలిపూర్ణరత్నచరణాం రక్తోత్పలాం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత మంగళకరమైన శుభప్రదమైన తల్లి, శ్రీ మహారాజ్ఞి శుభకరమైన గొప్పదైన రాణి, శ్రీమత్ సింహాసనేశ్వరి, శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనంను అధిష్ఠించినది, చిదగ్నికుండ సంభూత చైతన్యమనడి అగ్నికుండం నుండి చక్కగా ఆవిర్భావం చెందినది, దేవకార్య సముద్యత దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించినది, ఉద్యద్భాను సహస్రాభ ఉదయించుచున్న 1000 సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కలది, చతుర్బాహు సమన్విత 4 చేతులతో కూడినది, రాగస్వరూప పాషాఢ్య అనురాగస్వరూపము గల పాశముతో కనిపించుచున్నది, క్రోధాకారాంకుశోజ్వల క్రోధమును స్వరూపంగా కలిగిన అంకుశంతో ప్రకాశించుచున్నది, మనోరూపేక్షు కోదండ మనస్సును రూపంగా కలిగిన చెరుకుగడ వెల్లును ఎడమ చేతిలో ధరించినది, పంచతన్మాత్ర సాయక 5 తన్మాత్రలు అను బాణములు ధరించినది, నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల తన సహజమైన ఎర్రని కాంతుల నిండుదనం నందు మునిగి ఉన్న బ్రహ్మాండముల సముదాయము కలది, చంపకాసు ఒక పున్నాగ సౌగంధికల సత్కచ సంపంగి అశోక పున్నాగ చెంగల్వ పుష్పముల చేత ప్రకాశించుచున్న శిరోజ సంపద కలిగినది, కురువింద మణిశ్రేణి కన కోటీర మండిత పద్మరాగముల వరుస చేత ప్రకాశించుచున్న కిరీటములచే అలంకరింపబడింది, అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న నుదుట భాగమును కలిగి ఉన్నది, ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషిక ముఖము అనే చంద్రుని యందు మచ్చవలే ప్రకాశించే కస్తూరి బొట్టును కలిగి ఉన్నది, వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక మన్మధుని నివాసము లలితాదేవి ముఖము, ఆ ముఖానికి తోరణాల అమ్మ కనుబొమ్మలు ఉన్నవి, ఉక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీ నాభలోచన ముఖకాంతి అనే ప్రవాహంలో కదలాడుతున్న చేపల వలె కనిపించే అందమైన కనుల కలది, నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అప్పుడే వికసించే సంపంగి పువ్వును పోలిన ముక్కుతో ప్రకాశించున్నది, తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర ఆకాశం నందు కనబడు చుక్కల కాంతిని తిరస్కరించుచున్న ముక్కు పుడకను కలిగి ఉన్నది, కదంబ మంజరీ క్లుప్త కన్నపూర మనోహర కడిమిపూల గుచ్చముల చేత కూర్చబడిన చెవులపై సింగారించుకును ఆభరణములచే మనస్సును దోచినంత అందముగా ఉన్నది, ఆటంక యుగలీభూత తపనోడుప మండల చెవి కమ్మలుగా జంట అయిన సూర్యచంద్ర మండలంను కలది, పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోల భూహు పద్మరాగమనుల అద్దపు కాంతి కంటే ఎక్కువగా ప్రకాశించే చెక్కిలను కలిగినది, నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రథనచ్చద కొత్తదైన పగడముల యొక్క దొండపండు యొక్క శోభను తిరస్కరించు పెదవుల కలది, శుద్ధ విద్యాంకురాకార ద్విజపాంక్తి ద్వయోజ్వల షోడశాక్షరి విద్య మరియు శివశక్తి భాగములోని అక్షరములు దంతములుగా కలిగినది లేదా మొలకెత్తిన స్వచ్ఛమైన శుద్ధమైన నిజమైన జ్ఞానము వంటి దంతాలను కలిగినది, కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర కర్పూరము కలిసిన తాంబూలమును సేవించట వలన దిక్కుల చివరి వరకు సువాసన వ్యాపించినది, నిజ సల్లాప మాధుర్య వినద్భత్సిత కచ్చపి సరస్వతీదేవి కచ్చపి అనే పేరుగల వీణ రూపొందించిన స్వరాల కంటే మధురమైన గాత్రము కలిగినది, మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస చిరునవ్వు నిండిన కాంతి ప్రవాహమునందు మునుగుచున్న శివుని యొక్క మనస్సు కలది, అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత లభ్యము కాని దొరకని పోలిక గల గడ్డము యొక్క శోభచేత ప్రకాశించున్నది,
కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. పరమశివుని చేత కట్టబడిన మంగళసూత్రముచే పవిత్ర సౌందర్యముతో ప్రకాశించుచున్న మెడగలది. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. బంగారు ఆభరణాలు వంకీలతో అందమైన బాహువులు కలిగినది. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత. రత్నముల చేత కంఠమునందు ధరించు చింతాకు అనే ఆభరణంతో కదులుచున్న ముత్యాల హారముతో కూడినది. కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్థని. కామేశ్వరుని యొక్క ప్రేమ అనే శ్రేష్టమైన మన్ని పొందుటకై బదులు ఇచ్చు వస్తువులుగా ఆయన స్తనములు కలది. నాభ్యాల వాళ్ళ రోమాలి లతాఫల కుచద్వయి. బొడ్డు అనడి పాదులోని నూగారు అనే తీగకు పండ్ల వల్ల కనిపిస్తున్న జంట స్తనములు కలిగినది. లక్ష రోమలతాధారత సమున్నేయ మధ్యమ. కనబడుచున్న నూగారు అనేడు తీగకు అనుసరించి ఉద్ధరింపబడిన నడుము కలిగినది. స్తనభార దళన్మధ్య పట్టబంధవలిత్రయ. వక్షముల బరువుకు విరుగునేమో అన్నట్లుగా నడుము చుట్టూ 3 మాట్లు పట్టీలు కట్టినట్లుగా 3 మడతలు కలిగినది. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటి. ఉదయించే సూర్యుని రంగుల కుంకుమ పువ్వు రంగుల కనబడే వస్త్రంతో ప్రకాశించే కటి ప్రదేశము కలది. రత్న కింకిణికారమ్య రసనాదామభూషిత. రత్నములతో కూడిన చిరుగంటలతో ఉన్న అందమైన వడ్డానపు త్రాటి చేత అలంకరింపబడింది. కామేశజ్ఞాత సౌభాగ్య మార్ధవోరు ద్వయాన్విత. కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన మృదువైన తొడలను కూడినది. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. తొడల క్రింద మాణిక్యముతో చేసిన కిరీటము వంటి మోకాళ్లతో ప్రకాశించున్నది. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగిక. ఆరుద్ర పురుగుల చేత చుట్టును పొదగబడిన మన్మధుని యొక్క అమ్ములు పొదులతో ఒప్పు పిక్కల కలది. గూడగుల్ప నిండైన చీలమండల కలిగినది. కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. తాబేలు యొక్క ఉపరితలము అనగా వీపు భాగపు నునుపును గెలుచు స్వభావము గల పాదాగ్రములు కలిగినది. నకదీదితి సంచన్న నమజ్జన తమోగుణ. గోళ్ళ యొక్క కాంతుల చేత చక్కగా కప్పివేయబడిన నమస్కరించుచున్న జనుల యొక్క అజ్ఞానము కలది. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. పాదముల జంట యొక్క కాంతి సముదాయము చేత తిరస్కరించబడిన పద్మములు కలది. సింజాణమణి మంజీర మండిత శ్రీపదాంబుజ. ధ్వని చేయుచున్న మనుల గల అందెల చేత అలంకరింపబడిన శోభకల పద్మముల వంటి పాదములు కలది. మరాలి మందగమన. హంసవలే టీవీ నడక కలిగినది. మహాలావణ్య సేవతి. అతిశయించిన అందమునకు గని లేదా నిధి. సర్వారుణ. సర్వము అరుణవర్ణముగా భాషించినది. అనవద్యాంగి. వంకపెట్టుటకు వీలు కాని అవయములు కలిగినది. సర్వాభరణ పూషిత. సమస్తమైన నగల చేత అలంకరింపబడినది. శివ కామేశ్వరాంకస్థ. శివస్వరూపుడు కామస్వరూపుడు అగు శంకరుని యొక్క తొడయందు ఉన్నది. శివ వ్యక్తమైన శివుని రూపము కలది. స్వాధీన వల్లభ. తనకు లోబడిన భర్త కలది. సుమేరు శృంగ మధ్యస్థ. మేరు పర్వతపు శిఖరము యొక్క మధ్యప్రదేశములో ఉన్నది. శ్రీమన్నగర నాయిక. శుభప్రదమైన ఐశ్వర్యములతో కూడిన నగరమునకు అధిష్టాత్రి. చింతామణి గృహాంతస్థ. చింతామణుల చేత నిర్మించబడిన గృహము లోపల ఉంది. పంచబ్రహ్మాసన స్థిత. 5 బ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనములో ఉన్నది. మహాపద్మాటవీ సంస్థ. మహిమగల లేదా గొప్పవైన పద్మములు గల అడవియందు చక్కగా ఉన్నది. కదంబవనవాసిని. కడిమి చెట్ల యొక్క తోటయందు వసించినది. సుధాసాగర మధ్యస్థ. చక్కగా గుర్తించుకొని తన యందు ధరించి అవసరమైనప్పుడు వ్యక్తము చేయగలిగి ఉన్నది. కామాక్షి. అందమైన కన్నులు కలది. కామదాయిని. కోరికలు నెరవేర్చినది. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. దేవతల యొక్క ఋషుల యొక్క గణదేవతల యొక్క సముదాయము చేత స్తోత్రము చేయబడుచున్న తన యొక్క గొప్పదనము కలిగినది. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. భండు అనే రాక్షసును సంహరించుటయందు ప్రయత్నించు స్త్రీ దేవతల సేనలతో కూడియున్నది. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. సంపత్కరీ దేవి చేత చక్కగా
అధిరోహించబడిన ఏనుగుల సముదాయము చేత సేవింపబడిన తల్లి. అశ్వారూఢ దిష్టిత అశ్వకోటి కోటిభిరావృత. అశ్వారూఢ అనే దేవి ఆధ్వర్యంలో కోట్లాను కోట్ల గుర్రములతో చుట్టుకొనబడి ఉన్నది. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజము అను పేరుగల రథములో ఉంచబడిన సమస్తమైన వస్తువుల ఆయుధములచే అలంకరింపబడి ఉన్నది. గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. గేయచక్రము అని పేరుగల రథమును అధిష్ఠించిన మంత్రినిచే అన్ని వైపుల నుండి సేవింపబడుచున్నది. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. కిరిచక్రము అను పేరుగల రథమును ఎక్కిన దండనాథ అని పిలువబడే వారాహీదేవిచే సేవ చేయబడుచున్నది. జ్వాలామాలిని కక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా జ్వాలామాలిని అను పేరుగల దేవత చేత వెదజల్లబడి నిర్మించబడిన అగ్నికోట యొక్క మధ్యనున్నది. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత. భండాసురుణ్ణి అతన్ని రాక్షస సేనను సంహరించడానికి ముందుకు కదిలిన దేవతా సైన్యాన్ని చూసి పరమేశ్వరి సంతోషించింది. నిత్య పరాక్రమటోప నిరీక్షణ సముత్సుక. తన దగ్గర ఉన్న నిత్యదేవతల యొక్క వరుసలను ఆక్రమించుకోగల శక్తి సామర్థ్యము ఉత్సాహాలకు చూసి సంతోషించింది. భండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత. భండాసురుని పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమమునకు సంతోషించింది. మంత్రిణ్యంబ విరచిత విషంగవధతోషిత. మంత్రినీదేవి చేత చేయబడిన విషంగవధను విని సంతోషించింది. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. విశుక్రునికి ప్రాణాలను హరించిన వారాహీదేవి యొక్క పరాక్రమానికి సంతోషించింది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర. కామేశ్వరుని యొక్క ముఖమును చూడటం ద్వారా గణపతికి జన్మనిచ్చింది. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. విశుక్రుడు పాతిన జయ విఘ్న యంత్రాన్ని మహాగణేశుడు నాశనం చేశాడన్న వార్త విని పరమేశ్వరి అమితానందం చెందింది. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. రాక్షసరాజైన భండాసురుని చేత ప్రయోగింపబడిన శస్త్రములకు ప్రతికూలంగా అస్త్రములను కురిపించింది. కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి. చేతి వ్రేళ్ల గోళ్ల నుండి పుట్టిన విష్ణుమూర్తి యొక్క దశావతారములను గలది. మహాపాశుపతస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. మహాపాశుపతము అను అస్త్రము యొక్క అగ్నిచేత నిశ్శేషంగా దహింపబడిన భండాసురుడను రాక్షస సైన్యమును నాశనం చేసింది. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. కామేశ్వర బాణంతో భండాసురుడిని మరియు అతని రాజధాని శూన్యకాన్ని నాశనం చేసింది. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థ వైభవ. భండాసురుని చంపిన తరువాత బ్రహ్మ, విష్ణువు మరియు ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్తుతింపబడిన పరాక్రమ వైభవం కలిగింది. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి. శివుని యొక్క మూడవ కంటికి నిశ్శేషంగా దహింపబడిన మన్మధునికి సంజీవం వంటి మందువలే పనిచేసింది, అనగా పునర్జీవంని ప్రసాదించినది. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. మంగళకరమైన లేదా మహిమాన్వితమైన వాగ్భవము అను పేరు గల అక్షర సముదాయమే ముఖ్యమైన స్వరూపంగా గల పద్మము వంటి ముఖము కలది. కంఠాదక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. కంఠం యొక్క కింద నుండి నడుము లేదా నాభి ప్రదేశం వరకు శరీరమును మధ్యకూట స్వరూపంగా గలది. శక్తికూటైక తాపన్న కట్యధోపాగధారిణి. శక్తికూటముతో సామ్యమును పొందిన నడుము యొక్క కింది ప్రదేశం ధరించినది. మూలమంత్రాత్మిక. మూలమంత్రమును అనగా పంచదశాక్షరీ మంత్రమును ఆత్మస్వరూపంగా గలది. మూలకూటత్రయ కళేభర. మూలమంత్రము యొక్క కూటత్రయమును తన శరీరంగా గలది. కుల మృత్తైక రసిక. కులమునకు సంబంధించిన అమృతములో మిక్కిలి ఆసక్తి కలది. కుల సంకేత పాలిని. కుల సంబంధమైన ఏర్పాట్లను పాలించింది. కులాంగన. కుల సంబంధమైన స్త్రీ. కులాంతస్థ. కులము యొక్క మధ్యములో ఉన్నది. కౌలిని. కులదేవతల రూపములో ఆరాధింపబడుచున్నది. కులయోగిని. కుండలిని యోగదేవత స్వరూపిణి. అకుల. అకుల స్వరూపురాలు లేదా కులము లేనిది. సమయాంతస్థ. సమయాచార అంతర్వర్తిని. సమయాచార తత్పర. సమయ అనే ఆచారంలో ఆసక్తి కలది.
మూలాధారైక నిలయ, మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసంగా గలది. బ్రహ్మగ్రంథి విభేదిని, బ్రహ్మగ్రంథిని విడగొట్టునది. మణిపూరాంతరుదిత, మణిపూర చక్రము యొక్క లోపల నుండి ఉదయించున్నది లేదా ప్రకటమగుచున్నది. విష్ణుగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథిని విడగొట్టునది. ఆజ్ఞ చక్రాంతరాలస్థ, ఆజ్ఞాచక్రము యొక్క మధ్యలో ఉండునది. రుద్రగ్రంథి విభేదిని, రుద్రగ్రంథిని విడగొట్టునది. సహస్రారాంబుజారూఢ, 1000 దళముల యొక్క పద్మమును అధిష్ఠించియున్నది. సుధా సారాభ్యవర్షిణి, అమృతము యొక్క ధారాపాత వర్షమును కురిపించున్నది. తటిల్లత సమరుచి, మెరుపు తీగతో సమానమగు కాంతి కలది. షట్చక్రోపరి సంస్థిత, 6 విధములైన మూలాధారాది చక్రముల యొక్క పైభాగమునందు చక్కగా ఉన్నది. మహాశక్తి, బ్రహ్మమునందు ఆసక్తి కలది. కుండలిని, పాము వంటి ఆకారము కలది. బిసతంతు తనీయసి, తామరకాడలోని ప్రోగువలే సన్నని స్వరూపము గలది. భవాని, భవుని భార్య. భావనాగమ్య, భావన చేత పొందశక్యము కానిది. భవారణ్య కుఠారిక, సంసారమనుడు అడవికి గండ్రగొడ్డలి వంటిది. భద్రప్రియ, శుభములు శ్రేష్టములు అయిన వాటి యందు ఇష్టము కలిగినది. భద్రమూర్తి, శుభమైన లేదా మంగళకరమైన స్వరూపం కలది. భక్త సౌభాగ్యదాయిని, భక్తులకు సౌభాగ్యమును ఇచ్చినది. భక్త ప్రియ, భక్తుల ఎడ ప్రేమ వాత్సల్యము కలది. భక్తిగమ్య, భక్తికి గమ్యమైనటువంటిది. భక్తివశ్య, భక్తికి స్వాధీనురాలు. భయాపహ, భయములను పోగొట్టునది. శాంభవి, శంభుని భార్య. శారదారాధ్య, సరస్వతిచే ఆరాధింపబడుచున్నది. శర్వాణి, శరువుని భార్య. శర్మదాయిని, శాంతిని సుఖమును ఇచ్చినది. శాంకరి, శంకరుని భార్య. శ్రీకరి, ఐశ్వర్యంను ఇచ్చినది. సాధ్వి, సాధు ప్రవర్తన గల పతివ్రత. శరత్చంద్ర నిభానన, శరత్కాలములోని చంద్రునితో సమానమైన వదనము కలది. శాతోదరి, కృశించిన లేదా సన్నని పొట్ట కలిగినది. శాంతిమతి, శాంతి కలది. నిరాధార, ఆధారము లేనిది. నిరంజన, మాయా సంబంధమైన అజ్ఞానపు పొరలేని దృష్టి కలది. నిర్లేప, కర్మబంధములు అంటనిది. నిర్మల, ఏ విధమైన మలినము లేనిది. నిత్య, నిత్య సత్యస్వరూపిణి. నిరాకార, ఒక ప్రత్యేకమైన ఆకారము లేనిది. నిరాకుల, భావ వికారములు లేనిది. నిర్గుణ, గుణములు అంటనిది. నిష్కల, విభాగములు లేనిది. శాంత, ఏ విధమైన ఒడిదుడుకులు తొట్టుపాటు లేనిది. నిష్కామ, కామము అనగా ఏ కోరికలు లేనిది. నిరుపప్లవ, హద్దులు ఉల్లంఘించుట లేనిది. నిత్యముక్త, ఎప్పుడునూ సంగము లేనిది. నిర్వికార, ఏ విధమైన వికారములు లేనిది. నిష్ప్రపంచ, ప్రపంచంతో ముడిలేనిది. నిరాశ్రయ, ఆశ్రయము లేనిది లేదా అవసరము లేనిది. నిత్యశుద్ధ, ఎల్లప్పుడూ శుద్ధమై ఉన్నది. నిత్యబుద్ధ, ఎల్లప్పుడూ జ్ఞానస్వరూపురాలు. నిరవధ్య, చెప్పరానిది అంటూ ఏమీ లేనిది లేదా నిందించుటకు ఏమీ లేనిది. నిరంతర, ఏ మాత్రము సందు లేకుండా అంతటా తానే వ్యాపించింది. నిష్కారణ, ఏ కారణము లేనిది. నిష్కలంక, ఎటువంటి దోషము లేదా పాపము లేనిది. నిరుపాధి, ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది. నిరీశ్వర, ఇంకా తనను పైన ప్రభువు అనువారెవ్వరూ లేనిది. నీరాగ, రాగము అనగా కోరికలు లేనిది. రాగమదని, రాగమును పోగొట్టి వైరాగ్యమును కలుగుజేయునది. నిర్మద, మదము లేనిది. మదనాశిని, మదమును పోగొట్టున్నది. నిశ్చింత, ఏ చింతలు లేనిది. నిరహంకార, ఏ విధమైన అహంకారము లేనిది. నిర్మోహ, అవగాహనలో పొరపాటు లేనిది. మోహనాశిని, మోహమును పోగొట్టున్నది. నిర్మమ, మమకారము లేనిది. మమతాహంత్రి, మమకారమును పోగొట్టున్నది. నిష్పాప, పాపము లేనిది. పాపనాశిని, పాపమును పోగొట్టున్నది. నిష్క్రోధ, క్రోధము లేనిది. క్రోధశమని, క్రోధమును పోగొట్టున్నది. నిర్లోభ, లోభము లేనిది. లోభనాశిని, లోభమును పోగొట్టున్నది. నిస్సంశయ, సందేహములు సంశయములు లేనిది. సంశయగ్ని, సంశయములను పోగొట్టున్నది. నిర్భవ, పుట్టుకలేనిది. భవనాశిని,
పుట్టుకకు సంబంధించిన సంసార బంధ క్లేశములు లేకుండా చేయునది. నిర్వికల్ప వికల్పములు లేనిది, నిరాబాధ బాధలు వేదలు లేనిది, నిర్భేద భేదములు లేనిది, భేదనాశిని భేదములను పోగొట్టునది, నిన్నాశ నాశము లేనిది, మృత్యుమథని మృత్యుభావమును మృత్యువును పోగొట్టునది, నిష్క్రియ క్రియలు లేనిది, నిష్పరిగ్రహ స్వీకరణ పరిజనాదులు లేనిది, నిస్తుల సాటి లేనిది, నీలచికుర చిక్కని చక్కని నల్లని ముంగురులు గలది, నిరపాయ అపాయములు లేనిది, నిరత్యయ అతిక్రమించ వీలు కానిది, దుర్లభ పొందశక్యము కానిది, దుర్గమ గమింపశక్యము కానిది, దుర్గాదేవి దుఃఖహంత్రి దుఃఖములను తొలగించినది, సుఖప్రద సుఖములను ఇచ్చినది, దుష్టదూర దుష్టత్వము అంటనిది దుష్టులకు అంటనిది, దురాచార సమని చెడు నడవడికను పోగొట్టునది, దోషవర్జిత దోషములచే విడిచిపెట్టబడింది, సర్వజ్ఞ అన్నిటినీ తెలిసింది, సాంద్రకరుణ గొప్ప దయ కలిగినది, సమానాధిక వర్జిత ఎక్కువ తక్కువ భేదాలచే విడువబడినది, అనగా ఎక్కువవారు తక్కువవారు అని లేనిది, సర్వశక్తిమయి సర్వశక్తి స్వరూపిణి, సర్వమంగళ స్వరూపిణి, సద్గతిప్రద మంచి మార్గమును ఇచ్చినది, సర్వేశ్వరి జగత్తు లేదా విశ్వమునంతటికీ ప్రధానాధికారిని, సర్వమయి సర్వములో అనగా విశ్వమంతటా నిండి ఉంది, సర్వమంత్రస్వరూపిణి అన్ని మంత్రములను తన స్వరూపంగా గలది, సర్వయంత్రాత్మిక అన్ని యంత్రములకు స్వరూపంగా గలది, సర్వతంత్ర రూప అన్ని తంత్రములను తన రూపంగా గలది, మనోన్మణి మరణస్థితిలో మేల్కాంచిన మరణము చేయబడినట్టిది, మహేశ్వరి మహేశ్వర సంబంధమైనది, మహాదేవి మహిమాన్వితమైన ఆధిపత్యము కలది, మహాలక్ష్మి గొప్పవైన లక్ష్యలు గలది, మృడప్రియ శివుని ప్రియురాలు, మహారూప గొప్పదైన లేదా మహిమాన్వితమైన రూపం గలది, మహాపూజ్య గొప్పగా పూజింపబడినది, మహాపాతకనాశిని ఘోరమైన పాతకములను నాశనము చేయునది, మహామాయ మహిమాన్వితమైన మాయా లక్షణము కలది, మహాసత్వ మహిమాన్వితమైన ఉనికి కలది, మహాశక్తి అనంతమైన శక్తి సామర్థ్యములు కలది, మహారథి గొప్ప ఆసక్తి కలది, మహాభోగ గొప్ప భోగమును పొందినది లేదా అనుభవించినది, మహేశ్వర్య విలువ కట్టలేని ఐశ్వర్యమును ఇచ్చినది, మహావీర్య అత్యంత శక్తివంతమైన వీర్యత్వం కలిగినది, మహాబల అనంతమైన బలసంపన్నురాలు, మహాబుద్ధి అద్వితీయమైన బుద్ధి గలది, మహాసిద్ధి అద్వితీయమైన సిద్ధి కలది, మహాయోగేశ్వరేశ్వరి గొప్ప యోగీశ్వరులైన వారికి కూడా ప్రభవి, మహాతంత్ర గొప్పదైన తంత్రస్వరూపిణి, మహామంత్ర గొప్పదైన మంత్రస్వరూపిణి, మహాయంత్ర గొప్పదైన యంత్రస్వరూపిణి, మహాసన గొప్పదైన ఆసనము గలది, మహాయాగ క్రమారాధ్య గొప్పదైన యాగ విధానంలో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడినది, మహాభైరవ పూజిత ఆదిత్య మండలములో మధ్యన ఉండే మహాభైరవుడు చేత పూజింపబడినది, మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని సదాశివునిచే మహాప్రళయ సమయమునందు చేయబడు గొప్ప తాండవ నృత్యమును సాక్షి స్వరూపిణి, మహాకామేశ మహిషి మహేశ్వరుని పట్టపురాణి, మహాత్రిపుర సుందరి గొప్పదైన త్రిపుర సుందరి, చతుషష్ట్యుపచారాఢ్య 64 ఉపచారములతో సేవింపబడినది, చతుషష్ఠి కళామయి 64 కళలు కలది, మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత గొప్పదైన 60 కోట్ల యోగిని బృందంచే సేవింపబడినది, మను విద్య మనువు చేత ఉపాసింపబడిన విద్యారూపిణి, చంద్ర విద్య చంద్రుని చేత ఉపాసింపబడిన విద్యారూపిణి, చంద్రమండల మధ్యగా చంద్రమండలంలో మధ్యగా ఉండునది, చారురూప మనోహరమైన రూపం కలిగినది, చారుహాస అందమైన మందహాసము కలిగినది, చారు చంద్రకళాధర అందమైన చంద్రుని కళను ధరించినది, చరాచర జగన్నాథ కదిలేడి కదలని ఈ జగత్తుకు అధినాథురాలు, చక్రరాజ నికేతన చక్రములలో గొప్పదైన దానిని నిలయముగా కలిగినది, పార్వతి పర్వతరాజపుత్రి, పద్మనయన
పద్మముల వంటి నయనముల కలది. పద్మరాగ సమప్రభ పద్మరాగముల కాంతికి సమానమగు శరీర కాంతి కలది. రాగ సమప్రభ పద్మరాగముల కాంతికి సమానమగు శరీర కాంతి కలది.